హలో అండి. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలోని టెట్ అండ్ డిఎస్సి రాయబోయే వాళ్ళకు సైకాలజీ టాపిక్ మీద ఇంపార్టెంట్ బిట్స్ చేశానండి. ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వీడియో చేశాను. ఇది మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం. ఇక్కడ ఏంటంటే పిల్లాడికి ఒక పోటీలో పాల్గొనాలని ఉంది, కానీ తను సరిగ్గా రాయలేను, అలాగే బహుమతి నాకు రాదు అనేసి పాల్గొనట్లే. సో ఇది ఏ రక్షక తంత్రం అని ఇక్కడ అడిగాడండి. సో ఇక ఆప్షన్స్ మనం చూసినట్లయితే, ఇక మొదటి ఆప్షన్ చూసినట్లయితే ప్రతిగమనం అండి. ప్రతిగమనం అంటే ఏంటండి, వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా ఒక చిన్న పిల్లలా ప్రవర్తించడం అండి. అంటే ఇప్పుడు ఇంట్లో ఏదన్నా గొడవ వచ్చినా ఏదైనా వస్తే ఎక్కి ఎక్కి ఏడవడం, అంటే చిన్నపిల్లలాగా ఎక్కి ఎక్కి ఏడవడం, వాళ్ళకున్న మెచ్యూరిటీ ప్రకారం ఆలోచించకుండా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో దాన్ని మనం ప్రతిగమనం అంటాం. సో ఇక ఆప్షన్ 2 చూసినట్లయితే తత్మత్మీకరణం అండి. అదేంటంటే ఒకరి దగ్గర, అంటే ఇప్పుడు విన్నర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే వాడు విన్ అవ్వలేదు, కానీ ఫ్రెండ్ విన్ అయ్యాడు, వాడికి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. మా ఫ్రెండ్ అయినా అయ్యాడు, లేదా అన్నదమ్ముళ్ళు అయితే తన బ్రదర్ అయినప్పుడు, తను ఓడిపోయినప్పుడు అయినా సరే తనైనా అయ్యాడు, లేదా పేరెంట్స్ పిల్లల్ని చూసి నేను చేయలేకపోయినా పిల్లలు చేయగలుగుతున్నారు అనేసి ఒక రకమైన, అంటే మనం కాకుండా వేరే వాళ్ళ విషయంలో విన్ అయితే మనం విన్ అయినట్టు ఫీల్ అయిపోతాం కదా. సో దాన్ని మనం తత్మత్మీకరణం అనేసి అంటాం. ఇంకా ఆప్షన్ 3 చూసినట్లయితే ప్రక్షేపణం అండి. ప్రక్షేపణం అంటే ఏంటంటే, ఒక వ్యక్తిలోని లోపాలు ఉంటాయి కదండి, ఆ లోపాలు తప్పుల్ని ఇతరుల మీదకి ఆపాదించడం. అంటే అది ఎట్లా అంటే, ఇప్పుడు పరీక్షల్లో ఒక అబ్బాయి ఫెయిల్ అయిపోయాడండి. ఫెయిల్ అయిపోతే రీజన్ ఏంటని అడిగితే ఉపాధ్యాయుడు సరిగ్గా ఇవ్వలేదు పేపరు, అందుకని నేను ఫెయిల్ అయిపోయాను, లేకపోతే ఉపాధ్యాయుడు సరిగ్గా దిద్దలేదు, సో అందుకనేసి నేను ఫెయిల్ అయిపోయాను. సో ఆ విధంగా చెప్తారనమాట. దాన్ని మనం ఏమంటామంటే ప్రక్షేపణం అంటామండి. ఇక మనం ఫైనల్గా చూసినట్లయితే ఉపసంహారం అండి. ఉపసంహారం అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని వాటికి భయపడి అక్కడి నుంచి మనం తప్పించుకోవడం. ఇప్పుడు ఇక్కడ అడిగాడు చూడండి, పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని, బహుమతి రాదని భయపడ్డాడు అక్కడ. అంటే ఇక్కడ భయపడి వాడు పార్టిసిపేట్ చేయలేకపోవడం, భయపడ్డాడు కాబట్టి దాంట్లో పార్టిసిపేట్ చేయలే. ఎందుకు, తనకు రాదు, నాకు బహుమతి రాదు, అలాగే నాకు సరిగ్గా రాయడం రాదు, సో అందుకనేసి నేను తప్పుకుంటాను, పార్టిసిపేట్ చేయడం అనమాట. సో దీన్ని ఏమంటాం మనం అంటే ఉపసంహరణం అండి. సో ఆప్షన్ 4 కరెక్ట్ అండి. సో ఈ విధంగా మీరు ఎలిమినేట్ చేసుకుంటూ ఒక్కొక్క దాని గురించి చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఈజీగా ఉండాలంటే రక్షక తంత్రాల మీద ఒక వీడియో చేయమని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, రక్షక తంత్రాల మీద. సో ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాణిలో స్మృతిని పెంచేదండి. ఇక్కడ స్మృతిని పెంచేది అని అడిగాడు. సో ఆప్షన్ చూసినట్లయితే మొదటి ఆప్షన్ వచ్చి దమనం అండి. అంటే దమనం అంటే ఏంటండి, మనం మర్చిపోవడం అనమాట. అది ఒక విశ్రుతికి సంబంధించిన కారకమే కాబట్టి దమనం అనేది స్మృతిని పెంచేది కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. ఇక సెకండ్ చూసినట్లయితే అనుప్రయోగం అండి. అనుప్రయోగం అంటే ఏంటంటే, ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత అది మనకి రిలేటెడ్ కాదనేసి మనం అది వదిలేయడం అండి, ఉపయోగం లేదనేసి వదిలేస్తాం కాబట్టి. సో అనుప్రయోగం కూడా కాదు, అది కూడా ఒక విశ్రుతికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మర్చిపోతాం కాబట్టి అది కూడా కాదు, అది కూడా ఎలిమినేట్ చేసామండి. ఇక ఆప్షన్ 3 చూద్దామండి, అవరోధం అండి. అవరోధం అనేసరికి మనకి పురోగమన అవరోధం అలాగే తిరోగమన అవరోధం అని 2 టైప్స్ ఉంటాయండి. అంటే పాత విషయం వచ్చినప్పుడు కొత్త విషయాన్ని మర్చిపోవడం, అలాగే కొత్త విషయం వస్తే పాత విషయాన్ని మర్చిపోవడం కాబట్టి అది కూడా మర్చిపోవడానికి సంబంధించింది కాబట్టి అది కూడా విశ్రుతికి రకమైనదే అని మనం అది కూడా ఎలిమినేట్ చేస్తాం. ఇక మనకు లాస్ట్గా మిగిలింది ఏంటండి, ప్రేరణ. ప్రేరణ అంటే మోటివేషన్ అండి. ఇప్పుడు మోటివేషన్ ఇస్తేనే కదండి ఏదైనా స్మృతిని పెంచుకుంటాం, అదే ఏదైనా నేర్చుకోవాలంటే మనకేంటి మోటివేషన్ కావాలి. అంటే అది ఏమవుతుందో, మోటివేషన్ వల్ల మనకి ఇంకా స్మృతి పెరుగుద్ది. సో పెంచేదనే పాజిటివ్ది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అండి, ప్రేరణ. సో ఈ విధంగా మీరు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే ప్రతి ఆప్షన్ని ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రయుతంగా పనిచేస్తుంది. ఇక్కడ అన్నవారు ఎవరు అనేస్తే ఇది ఎవరు అన్నారు అనేసి ఇక్కడ అడిగాడండి. ఇక్కడ మనం పరిపక్వత అనే దాని మీద మనకి పరిపక్వత మీద నిర్వచనం ఇచ్చిన వాళ్ళు. సో ఒకరు వచ్చి మనకి క్రైగ్ గారు, అలాగే గెసెల్ గారు. వీరిద్దరిలో ఎవరు ఇది చెప్పింది వారంటే, ఇక్కడ మనం ఒక బండగుత్తులా పెట్టేసుకోండి. ఇక్కడ జీవిత వలయం అండి, జీవిత వలయం అని చెప్తే మనకి ఇక్కడ గెసెల్.
గెస్సెల్ అండి. ఈ గెస్సెల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈయన అబ్జర్వేషన్ రూమ్ కూడా చెప్పాడండి. సో మీకు ఆ విధంగా కూడా గుర్తులేనట్లయితే గెస్సెల్ సెల్ అండి. ఇప్పుడు సెల్ ఫోన్లో ఏం కావాలండి, నెట్ కావాలి కదా మనకి, ఇంటర్నెట్. సో జీవిత వలయంలో అంటే వలయం అంటే ఒక వల ఒక వలయం, ఇంటర్నెట్ అనే ఒక వలయం. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే గెస్సెల్ ఒక సెల్ అనే ఒక దానికి నెట్ కట్టారు. నెట్ అనగా ఇక్కడ జీవిత వల అంటే వల ఉంది కదండి వలయంలో. సో నెట్ వల అంటే మనకి ఇంగ్లీష్లో ఏంటో నెట్ అంటాం కదా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఏదో ఒక విధంగా గుర్తుపెట్టేసుకోండి. ఎక్కడైనా జీవిత వలయం వస్తే గెస్సెల్ గారు. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఇంకా ఆపోజిట్ ఇంకా ఒక నిర్వచనం ఉందిగా, అది క్రైగర్ చెప్పారని ఈజీగా మీరు గుర్తుపట్టవచ్చు. ఎక్కడైనా సరే గెస్సెల్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా ఇంకో నిర్వచనం గుర్తుంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యాస సిద్ధాంతానికి చెందినవి. ఇక్కడ ఆల్బర్ట్ అనే పిల్లాడు ఏంటంటే ఒక బొమ్మ ఒక తెల్ల బొమ్మను ఎక్కడ చూసినా పిల్లోడు భయపడతాడు. అలాగే ఎలా చేశాడు, వాట్సన్ చేశాడు. ఎలాగ ఆ పిల్లోడు బయట తెల్ల బొమ్మను అట్టుకున్నా లేకపోతే తెల్ల పిల్లని చూసినా ఆల్బర్ట్ ఏం చేసేవాడంటే తెల్ల బొమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్సన్ అనేవాడు సౌండ్ చేస్తూ ఉండేవాడు. వాడికి భయం పుట్టి ఇంకా ఆ బొమ్మ అంటే ఒక నిబంధన ఏర్పడింది వాడికి. ఎక్కడైనా తెల్ల బొమ్మ చూస్తే వాడు భయపడ్డాం. అదనమాట ఉద్దీపనకి దాని ప్రతిస్పందన జరిగింది. అది మనకి ఎవరు చెప్పారంటే ఉద్దీపన ప్రతిస్పందన అనే సిద్ధాంతాన్ని మనకి పావ్లోవ్ గారు చెప్పారు. ఇది వచ్చి మనకి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అండి. కుక్కకి మనకు ఆహారం ఇచ్చినప్పుడు గంట కొట్టినప్పుడు దానికి లాలాజలం ఊరడం, అలాగే ఒక లైట్ వెలగగానే అది లాలాజలం రావడం. సో అలాంటిదన్నీ మనకి ఎవరు చెప్పారంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో పావ్లోవ్ గారు చెప్పారు. అయితే ఈ ఆల్బర్ట్ మీద ప్రయోగం వాట్సన్ అనే శాస్త్రవేత్త ఆల్బర్ట్ మీద ఆ ప్రయోగమే చేశాడు. ఒక తెల్ల బొమ్మను ఇచ్చినప్పుడల్లా అతను సౌండ్ చేసేవాడు. ఆ సౌండ్ చూసి ఇతను భయం పుట్టేది. ఎక్కడైనా తెల్ల బొమ్మ చూసి నేర్చు చూస్తే అదేవిధంగా సౌండ్ వస్తుందని భయపడేవాడు అనమాట. సో ఆ ప్రయోగం చేశాడు కాబట్టి ఇది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అండి. ఈ నిబంధన సిద్ధాంతాల మీద ఒకసారి 2-3 సార్లు చూసుకోండి. వీటి మీద బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది, ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ మీద. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు, అంటే ఫెయిల్ అయిపోయాడు, లవ్లో అదే బ్రేకప్ అయిపోయిందనమాట. తదుపరి అతను కవిత్వం రాయడంపై తన ఆలోచనలో లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షక తంత్రం అండి. వైఫల్యం జరిగింది అతని లవ్లో. సో మనం ఇప్పుడు ఇది ఎలా చూసుకోవచ్చు, ఏదైనా ఒక అబ్బాయి లవ్ చేశాడంట బాగా డీప్గా, అది బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు రోజుల్లో అదే కదండి కామన్గా. సో అలా అయిన తర్వాత ఆ అబ్బాయి ఏమయ్యాడు, పెద్ద కవి అయిపోయాడంట, కవిత్వాలు రాసుకుంటూ పెద్దోడు అయిపోయాడంట. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే దీనికి సుధీర్ గారిని చూసుకోండి. ఇప్పుడు జబర్దస్త్ సుధీర్ గారు ఉన్నారు కదా, ఆయన ఏం చెప్పాడు, లవ్ చేశానండి, అప్పుడు ఆ రోజులో నేను తన దగ్గరికి వెళ్ళి ఉంటే తన పక్కన ఉండేవాడిని, ఇప్పుడు తన దగ్గర లేను కాబట్టి ఈ ప్లేస్లో ఉన్నాను నేను, ఇప్పుడు పెద్ద యాక్టర్ అయ్యారు కదండి. సో ఆ విధంగా ఆయన గుర్తొచ్చాడు నాకు. మీకు ఎవరు గుర్తొస్తే వాళ్ళని పెట్టుకోండి. కానీ దీనికి మాత్రం ఆన్సర్ వచ్చి ఉదాంతీకరణం అండి. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ప్రక్షేపణం అనేది ఇందాక చెప్పేసాం కదా. సో ఇవ్వండి. సో దీంట్లో ఆన్సర్ మనకి 3 అండి. సో ఉత్పత్తీకరణం మీకు ఎవరు గుర్తుంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వైఫల్యమైన అతను ఒక గొప్ప కవిగా ఎదగడం అనేది దీనికి సంబంధించిన ఉత్పత్తీకరణానికి సంబంధించింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2 సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ అండి. ఇప్పుడు సంఘర్షణల మీద మనం చూసినట్లయితే మీకు ఈజీగా గుర్తుండే విధంగా, అంటే నేను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటానో ఆ విధంగా మీకు చెప్తున్నాను. ఉపగమ అండి. ఉపగమ అంటే ప్లస్ అనుకోండి. సో ఉపమామ పరిహార అండి, ప్లస్ మైనస్. అలాగే పరిహార మైనస్. ఉపగమన అంటే 2 పరిహారాన్ని అవ్వచ్చు, లేదంటే 2 ఉపగమనాన్ని అవ్వచ్చు. అలాగే పరిహారం అంటే మైనస్ మనకి. సో ఇక్కడ మనం ప్లస్ అనుకుంటే మనకు ఒక పాజిటివ్. సో ఇక్కడ ఏమన్నాడు, 2 సమాన ఆకర్షణమైన, అంటే ఒక ఆకర్షణీయమైన లక్ష్యాలు ఉన్నాయంటే అదేంటంటే పాజిటివ్ మేనరే కాబట్టి. సో పాజిటివ్ తీసుకుంటే మనం ప్లస్ 2 అన్నాడు కాబట్టి 2 చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుందండి ఆన్సర్. ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అసలు క్వశ్చన్లో ఏమని అడిగాడంటే ఇప్పుడు దీనికి ఎలా చెప్పుకోవాలంటే నార్మల్గా అయితే 2 ఆకర్షణీయమైన లక్షణాలు అంటే మీకు 2 ఇష్టమేనండి, 2 ఇష్టమైన దాంట్లోంచి మీరు ఒకటే తీసుకోవాలి. అప్పుడు ఒక రకమైన ఒక సందిగ్ధంలోకి వెళ్తాం, అది సో ఒక సంఘర్షణలోకి వెళ్తాం. సో అందులో ఎన్నుకోవడం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉపగమ పరిహార అండి, అంటే ఒకటి ఇష్టమైనది ఒకటి ఇష్టం లేనిది. అలాగే పరిహార 2 ఇష్టం లేదు మీకు, కానీ ఏదో ఒకటి కంపల్సరీగా ఒకటి మీరు చూస్ చేసుకోవాలి, అంటే ఒకటి తీసుకోవాలి. అప్పుడు ఏర్పడే సంఘర్షణ అండి. అలాగే ఉపగమన అంటే 2 మంచివైన అవ్వచ్చు, 2 నెగిటివ్ అయినా అవ్వచ్చు. సో పరిహారం ఒక నెగిటివ్, అప్పుడు ఒకదాన్ని ఎన్నుకునే పరిస్థితిలో ఏర్పడే
ఒక సందిగ్ధత, అదే ఒక రకమైన ఒక సంఘర్షణ. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు రెండు ఆకర్షణీయం అన్నప్పుడు ఇక్కడ ఉగమన ఉగమ అండి. ప్లస్ మైనస్ వస్తే ఉపగమన పరిహార, మైనస్ మైనస్ వస్తే పరిహార అండి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నట్లు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు రెండు సమాన ఆకర్షణీయమైన లక్షణాలు అన్నారు కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ అండి, ఉపగమ. సో ఈ వీడియోలో ఇవ్వండి క్వశ్చన్స్. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైనట్లయితే మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. ఇక నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. అలాగే ఇప్పుడు తెలంగాణ టెట్ జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించిన తెలుగు ఆల్ లెసన్స్ మీద వీడియోస్ చేశానండి. అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ఎవరి క్లాసు కవి ఎలా చదువుకోవాలి, ఇతివృత్తం ఎలా చదవాలి ఈజీగా ఉండే విధంగా వీడియోస్ చేశాను. అవన్నీ చూడండి, మంచి స్కోర్ వస్తుంది. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.